హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన, త్వరగా అనుగ్రహించే దైవం ఎవరంటే మనకు వెంటనే గుర్తొచ్చేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. విష్ణుమూర్తి ఎత్తిన అవతారాల్లో ఇది అత్యంత భీకరమైనది, కాని భక్తుల పట్ల అత్యంత కరుణామయమైనది. అయితే నరసింహస్వామి ఆవిర్భావం వెనుక, ఆయన క్షేత్రాల వెనుక మనకు తెలియని కొన్ని గగుర్పాటు కలిగించే రహస్యాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈరోజు ఈ వీడియోలో నరసింహస్వామి వారి గురించి మీకు తెలియని 5 అద్భుతమైన రహస్యాలను తెలుసుకుందాం. నరసింహస్వామి ఆవిర్భావ క్షేత్రమైన అహోబిలంలో ఒక వింత ఉంది. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత కూడా స్వామివారి కోపం తగ్గలేదట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్థించగా ఆమె స్వామివారిని శాంతింపజేసింది. ఇక్కడి రహస్యం ఏమిటంటే, అహోబిలంలో ఇప్పటికీ రక్తకుండం అనే కోనేరు ఉంది. స్వామివారు హిరణ్యకశిపుడిని సంహరించాక తన రక్తసిక్తమైన చేతులను ఇక్కడే కడిగారని, అందుకే ఆ నీరు ఇప్పటికీ ఎర్రగా ఉంటుందని చెబుతారు. ఇక విజయవాడ సమీపంలోని మంగళగిరి పానకాల స్వామి ఆలయం ఒక అద్భుతం. ఇక్కడ స్వామివారి నోటిలో ఎంత పానకం పోసినా అందులో సరిగ్గా సగం మాత్రమే స్వామివారు స్వీకరిస్తారు, మిగిలిన సగం బయటకు వస్తుంది. విచిత్రం ఏమిటంటే, అంత బెల్లం పానకం పోసినా అక్కడ ఒక్క చీమ కూడా కనిపించదు. ఇది ఇప్పటికీ సైన్స్కు అందని రహస్యం. నరసింహస్వామి స్తంభం నుండి పుట్టారు అని మనకు తెలుసు. కాని అది కేవలం ఒక సాధారణ స్తంభం కాదు. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం ఆ స్తంభం బ్రహ్మ పదార్థం మరియు శూన్యం కలయిక. అణువు అణువులోనూ దేవుడు ఉంటాడని నిరూపించడమే ఈ అవతారం ముఖ్య ఉద్దేశ్యం. అందుకే నరసింహ మంత్రాన్ని జపిస్తే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల నుండైనా బయటపడవచ్చు. తెలంగాణలోని యాదగిరిగుట్టలో స్వామివారు పంచ నరసింహ రూపాల్లో కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామివారు ఒక గుహలో స్వయంభువుగా వెలిశారు. ఋష్యశృంగ మహర్షి కుమారుడైన యాద మహర్షి తపస్సుకు మెచ్చి స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ఈ గుహలో వెలిసిన జ్వాలా నరసింహస్వామిని దర్శిస్తే దీర్ఘకాలిక వ్యాధులు మరియు గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. చూశారుగా, నరసింహస్వామివారి మహిమలు అనంతం. ఆయనను స్మరిస్తే భయం పోతుంది, విజయం లభిస్తుంది. ముఖ్యంగా శని దోషం ఉన్నవారు నరసింహస్వామిని పూజిస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని భక్తి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారసింహాయ.